మొదటి అక్షరము కు హే హోడా అయితే పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి అవుతుంది. మీ పేరులో మొదటి అక్షరం డీడు డేడో అయితే ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి అవుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంది. ఈ యొక్క కర్కాటక రాశి వారికి గురు భగవానుడు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. శని భగవానుడు 9వ స్థానంలో భాగ్యంలో మంచి యోగదాయకంగా ఉన్నాడు. రాహుకేతులు 2, 8 స్థానాల్లో అంత యోగదాయకంగా లేరన్నమాట. ఈ కర్కాటక రాశి వారికి మొన్నటి వరకు కూడా అష్టమ శనితో ఎంతో కష్టాలు ఇబ్బందులు పడ్డారు. అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశి వారికి ప్రారంభంలో కానీ అన్ని విధాలుగా కూడా జయంగా ఉంటుంది, దిగ్విజయంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పరిష్కారంలోకి వస్తాయి. వెహికల్ నడిపేటప్పుడు కానీ పార్ట్నర్షిప్స్ వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్ట్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వారు. ఎందుకంటే ద్వితీయ అష్టమాలు రాహుకేతులుగా ఉన్నందువలన ధన నష్టం కలిగే యోగం ఉంది. వీరు ధనకనక వస్తు వాహనాన్ని కూడా కొనుక్కుంటారు ఈ సంవత్సరం. ఇల్లు కొనుక్కోవడానికి, ఇల్లు అమ్మడానికి కూడా అనుకూలమైన సమయం ఈ సంవత్సరం. విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలని కూడా దర్శించుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహ కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో జరుగుతాయి. నూతన వస్త్రాలు కొనడం, నూతనంగా ఆభరణాలు కొనడం ఇవన్నీ కూడా చేస్తారు. కోర్టు వ్యవహారాలన్నీ కూడా ప్రశాంతత లేకుండా ఉంటాయి ఈ సంవత్సరం. ఎందుకంటే విద్యాష్టమాలు రాహుకేతులు కాబట్టి కోర్టు వ్యవహారాలు అంత తొందరగా తెగవు. విద్యార్థులకి విద్యలో ఆసక్తి, పట్టుదల పెరుగును. పెద్ద చదువులకి విదేశాలకు వెళ్లే యోగం ఉంది ఈ సంవత్సరం విద్యార్థులకి, కర్కాటక రాశి విద్యార్థులకి. ఉద్యోగస్తులకి అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా ఉంటుంది. వీరు కోరుకున్న పదవులు వీళ్ళకి వస్తాయి. అనుకున్న ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవుతారు. అధికారుల దగ్గర మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యవసాయదారులకి బాగా పండిన దానికన్నా కూడా ఆదాయం బాగా ఉంటుంది. పండ్ల తోటలు, కూరగాయలు, చేపలు, రొయ్యలు చెరువు పెట్టేవారికి ఈ సంవత్సరం బాగా యోగదాయకంగా ఉంటుంది యొక్క కర్కాటక రాశి వారికి. వ్యాపారస్తులు, క్రయ విక్రయాలు చేసేవారికి, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ వ్యాపారాలు చేసేవారికి కూడా బాగా యోగదాయకంగా ఉంటుంది. క్రీడాకారులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకి, సినీ నిర్మాతలకి అందరికీ కూడా లాభానికి మించిన ఆదాయం బాగా ఎక్కువగా వస్తుంది. పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు వస్తుంది. పథకాలన్నీ కూడా నెరవేర్చడంలో శ్రద్ధ వహిస్తారు. సమస్యలు తీరుస్తారు. ప్రజల సమస్యలన్నీ కూడా తీరుస్తారు. ఎక్కువగా కష్టపడి అన్ని కూడా వాళ్ళ పదవులు సాధించుకుంటారు. ఈ రాశి స్త్రీలకి అన్ని రకాలుగానే యోగదాయకం ఉంది. ఉద్యోగస్తులు ఉద్యోగ రీత్యా అనేక విదేశాలకు వెళ్లే యోగం కూడా ఉంది ఈ యొక్క కర్కాటక రాశి స్త్రీలకి. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. అనుకూల సంబంధాలు వస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చు పెడతారా ఈ యొక్క కర్కాటక రాశి స్త్రీలు. విదేశాలకు వెళ్లే యోగం ఉంది. విదేశీ ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా దుర్గాదేవిని పూజ చేసుకుంటే బాగా యోగదాయకంగా ఉంటుంది. శుక్రవారం పూట కానీ, మంగళవారం పూట కానీ దుర్గామ్మ వారికి రాహుకాలంలో పూజ చేసుకోవడం, దుర్గామ్మ వారికి శుక్రవారం కూడా అభిషేకము, కుంకుమార్చన చేసుకోవడం అత్యంత యోగదాయకం.